నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ జనసేన అభ్యర్థుల లిస్ట్ అయితే వచ్చేసింది. మరి ఇందులో ఎంతవరకు ఫైనల్ లిస్ట్ అనుకోవాలా లేదా అనేది మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడైతే మనం చూస్తున్నట్టయితే బీజేపీ జనసేన ఫైనల్ లిస్ట్ అంటే ఇదే అనుకోవచ్చా సార్ మనం? అంటే ఇందుట్లో మామూలుగా మనకి 9 స్థానాలని చెప్పని చూపిస్తున్నారు లోక్సభ సంబంధించి. నాకు తెలిసి 8 వరకే పరిమితం అయిపోయింది. అది మూడు స్థానాలు జనసేన, 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ అని చెప్పని. దానికి ఒకవేళ 6వ స్థానం ఇస్తే జనసేన వాళ్ళకి త్యాగం చేయబోతుంది. ఇద్దరికి కలిపి 8 స్థానాలు లోక్సభ స్థానాలు, 17 తెలుగుదేశం పార్టీ, అంటే 25 స్థానాలకు సంబంధించి 17 తెలుగుదేశం పార్టీ, వీళ్ళిద్దరికి కలిపి 8 స్థానాలు. అది ఒక నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు. ఇంకొంచెం సేపట్లో అది ప్రకటిస్తారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రకటించే దాంట్లో చూసుకుంటా ఉంటే మొట్టమొదట మనకు అరకు వచ్చేతలకి కొత్తపల్లి గీత గారు, అది నిశ్చయిపోయింది. కాకినాడ వచ్చేతలకి పవన్ కళ్యాణ్ గారు, రాజమండ్రి వచ్చేతలకి పురంధేశ్వర్ గారి పేరు చెప్తున్నారు. అలాగే మచిలీపట్నం వచ్చేతలకి బాలశౌరి గారు, నరసాపురం వచ్చేతలకి రఘురామకృష్ణరాజు గారు, హిందూపురం వచ్చేతలకేమో సత్యకుమార్ గారు, తిరుపతి రత్నప్రభ గారు, అలాగే మామూలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట. ఈ 8 స్థానాలు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఇవే అంతిమంగా తుది జాబితా ఇదే అని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇందులో మనం మళ్ళీ మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఇది ఒప్పందమే. ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకొని, ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుట్లో 3, 5 పోటీ చేస్తారా లేకపోతే 2, 6 పోటీ చేస్తారా అనేది జనసేనను బీజేపీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రకటిస్తారు. అంటే చాలా మందిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ నుంచి అని చెప్పేసి కొన్ని అయితే వస్తున్నాయి సార్. ఎందుకు మరి ఆ నియోజకవర్గం ఎంచుకున్నట్టు సార్? కాకినాడ నుంచి పార్లమెంట్ అంటే లోక్సభకు పోటీ చేసిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, ప్రధాని మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే కావాల్సినవి ఏంటి, గతంలో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు ఏంటి, రేపు ఈ ముగ్గురు కలిసి ఏదైతే ఒక ఒప్పందానికి వచ్చేసి ప్రజలకు వివరణ ఇస్తారో దానికి సంబంధించినటువంటి హామీలన్నీ నెరవేర్చే భూమిక దాన్ని ఇక్కడ పాలనాపరంగా చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చూసుకుంటారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చే విధానం పవన్ కళ్యాణ్ గారు భుజస్కంధాల మీద వేసుకొని ముందుకెళ్తున్నారని అయితే భావించాలి. దానిలోని భాగంగానే కేంద్ర మంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని చెప్పని భావించడం కూడా జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంతో వారు లోక్సభకు పోటీ చేయబోతున్నారు. అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులలో కానీ ఏదైనా అన్ని విషయాల్లో కూడా, అంటే ఈ గతంలో ఉన్నటువంటి అంతరాలు లేకుండా, మధ్యలో వేరే వాళ్ళు లేకుండా నిస్సందేహంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమేమి రావాలి, రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావాలి, ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందజేయాలి, అవి సంపూర్ణంగా తీసుకొచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారని భావించాలి. అంటే 2 చోట్ల నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇక్కడ చూస్తే కాకినాడ పేరు మాత్రం వినిపిస్తుంది, మరి ఇంకో చోట కూడా పోటీ, ఒకటే లోక్సభకు పోటీ చేస్తున్నారు, శాసనసభకు పోటీ చేస్తే పోటీ చేయొచ్చు. పిఠాపురం కానీ తిరుపతి కానీ ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు లోక్సభకి పోటీ చేస్తే శాసనసభకు పోటీ చేయకపోవచ్చు ఆయన, అది చూడాలి. అంటే రానున్న రోజులు ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు ప్రజలు దీన్ని అంటే చాలా వరకు మొన్నటి వరకు చూసాం మనము, బీజేపీతో పొత్తు కొంతమందికి ఇష్టం లేదు అని చెప్పేసి, ఇప్పుడు మరి దీన్ని ఎలా స్వాగతిస్తారు సార్? మొన్నటిదాకా దీని గురించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సహాయ సహకారాలు అందజేశారని చెప్పని, వాళ్ళ వల్లే ఇట్లా జరిగిందని చెప్పని ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఈ రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చూసుకున్న తర్వాత ఎన్నికలు సజావుగా సాగాలి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేసిన తర్వాత గెలుపు అనేది స్పష్టంగా వీళ్ళకి అర్థమైపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులు దూరం అవుతున్నారు, కార్యకర్తలు దూరం అవుతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళ దగ్గర లేరు. అలాగే ప్రజలు దూరం అయ్యారు, అంటే ఓటర్లు కూడా వాళ్ళకి దూరం అయిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి 2, ఒకటి అధికారులు, రెండోది ధనం అంటే డబ్బులు. ఈ 2 వ్యవస్థలు అంటే ధనాన్ని చేతిలో పెట్టుకోవటం, అలాగే వ్యవస్థలు చేతిలో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి వ్యవస్థకు సంబంధించిన అధికారులు వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత నిస్సందేహంగా అధికారుల నుంచి కట్టడి వస్తుంది.
కాబట్టి అధికారుల యొక్క సహాయ సహకారాలు ఇట్టి పరిస్థితిలో ఉండవు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉండవు. ఇది చాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అనేది 161 స్థానాల్లో శాసనసభ స్థానాలు, అలాగే 24 రమారమి 24 నిస్సందేహంగా లోక్సభ స్థానాలు గెలవడానికి మాత్రం ఇది పనిచేస్తుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. సార్ అలాగే వీళ్ళ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది సార్? అంటే 3 పార్టీలు కదా, అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రకటించారు, ఇంకొన్ని ప్రకటిస్తారు, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అంతిమంగా చూసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల మనసులు గెలుచుకోబోతుంది, ఎలాంటి హామీలు ఇస్తున్నాయి అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళు ప్రకటించే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా ఒకటే రాజధాని అమరావతి. వాళ్ళ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, లేకుంటే పురంధేశ్వరి గారు కావచ్చు, చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది. దాని మీద పోరాటం చేశారు కూడా వాళ్ళు. కాబట్టి అలాంటి ఆ విషయాల్లో కేంద్రం నుంచి కూడా సరైన స్పందన రాలేదని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఆ భావన తొలగిపోయే విధంగా ఒకటి. అలాగే ఎందుకు పోలవరం ఆగిపోయింది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండగా 73% పూర్తి అయినటువంటి పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం గురించి చాలా మందికి అవగాహన లేదు. అది పూర్తి అయితే, నాకు తెలిసినంత వరకు ఈ 3-4 సంవత్సరాల్లో కనుక పూర్తి అయి ఉండటైతే రమారమి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది ఆంధ్ర రాష్ట్రం. అది కనుక సంపూర్ణంగా పూర్తి అయి ఉండటైతే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది నిస్సందేహంగా. కాబట్టి దాని ఆవశ్యకత గురించి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దాన్ని ఏ విధంగా చెప్తారు అనే దాని మీద ప్రజల మనసులో ఎలా గెలుచుకుంటారు అనేది చూసుకోవాలి. ఈ 2 చాలా ముఖ్యమైన అంశాలు. ముగ్గురు కలిసి మళ్ళీ ఎందుకు చేయబోతున్నారు, దీని గురించి కూడా వాళ్ళ అవగాహన. గతంలో విడిపోయారు, మళ్ళీ కలిసి ఉంటున్నారు. గతం దాని గురించి కూడా ప్రజలు పెద్దగా ఆలోచించరు. కానీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసినందువల్ల రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు అనుకూలబోతున్నాయి, వాళ్ళ ఆశలను ఏ విధంగా నెరవేర్చబోతున్నారు విస్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణుల మీద, అధినాయకత్వం మీద కూడా ఉంది. వాళ్ళు ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మేము ఇట్లా మైత్రికి వెళ్ళబోతున్నాము, కాబట్టి మేము ఈ హామీలు నెరవేర్చబోతున్నాము. నిస్సందేహంగా అమరావతి రైతుల పోరాటం, అమరావతి మహిళల యొక్క పోరాటం స్ఫూర్తిదాయకం. కాబట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి. మేము మొట్టమొదటి కూడా ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా చెబుతున్నాము. ఇది నమ్మండి అని చెప్పి నమ్మించే విధానంలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో ఆదర్శప్రాయం అమరావతి రైతుల యొక్క పోరాటం అని చెప్పని వాళ్ళు ఒక మాట చెప్తే చాలా వరకు కూడా వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది. అలాగే పోలవరం ఎందుకు పూర్తి చేయాలి, దానివల్ల రాష్ట్రానికి జరిగే ఉపయోగం ఏంటి స్పష్టంగా వాళ్ళు చెప్పగలిగితే ప్రజల మనసును గెలుచుకున్నట్టే. రెండవది, ఇక్కడ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ పోలీసుల వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళు చేస్తున్న అకృత్యాల మీద 2-3 చర్యలు వాళ్ళు తీసుకొని, అలాగే దొంగ ఓట్ల మీద కనుక కొంత చర్యలు తీసుకొని వాళ్ళు ప్రజల మనసులు గెలుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. ఇవన్నీ జరుగుతాయి అని అయితే నేను భావిస్తున్నాను. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే బీజేపీకి అక్కడ ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువ కదా సార్, మరి ఈసారి ఎన్నికల్లో మరి ఓటు బ్యాంక్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ భారతీయ జనతా పార్టీయా లేకపోతే జనసేన, తెలుగుదేశం పార్టీ అనేది ప్రస్తావన రాదు. ఈ రోజు ముగ్గురు కలిసి, ఇప్పుడు గతంలోనే 2 కలిసి ప్రయాణం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఈ కూటమితోటి భారతీయ జనతా పార్టీ కలిసింది కాబట్టి నేను ఇందాక ఉదాహరించిన సంఖ్య అంటే 161 స్థానాలు శాసనసభకి, అలాగే 24 స్థానాలు లోక్సభకి. ఆ ఒకటి కూడా కొంచెం కష్టపడితే అది కూడా రావచ్చు, గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ మీద ఉన్న అపోహలు తొలగిస్తారు అనే దాని మీద ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఉంది. ప్రజలందరూ అయితే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరని, పోలవరం పూర్తి అవుతుందని, రాజధాని ప్రాంతం పూర్తి అయిపోయిద్దని చాలా స్పష్టంగా ఉన్నారు. పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగం పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేతను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి వీళ్ళు ఏ విధంగా సహకరిస్తారనే దాని మీదే స్పష్టత రావాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.